హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ట్రేడ్స్కి సంబంధించి మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం వన్ బై వన్ తెలుసుకుందాము. డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడ మనం ముందుగా గమనించినట్లయితే మనకి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ మెయింటెనెన్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏఎంఈ డిప్లొమా కంప్లీట్ చేసుకోవాలి లేదా సర్టిఫికేట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉన్నట్లయితే సరిపోతుంది. లేదా మీరు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ మీరు కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 60% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు, ఏవియేషన్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్కి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి వారు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటల్ లేదా రేడియోకి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ జాబ్ కూడా ఏఎంఈ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి లేదా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే 60% తోటి మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. లేదా మనము డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ టెలికమ్యూనికేషన్లో కానీ రేడియోలో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కానీ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కానీ మనం కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేది ఎడ్యుకేషన్లో అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ ఉన్నట్లయితే సరిపోతుంది. అండ్ అలానే మనకి 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో లేదా 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే టెక్నీషియన్ ఫిట్టర్ లేదా షీట్ మెటల్ లేదా కార్పెంటర్ లేదా వెల్డర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ ట్రేడ్స్కి సంబంధించి ఎన్సీబీటీ ద్వారాగా లేదా సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్, 2 years ఎక్స్పీరియన్స్ లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఏవియేషన్కి సంబంధించి మనకు ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ ఎక్స్రే లేదా ఎన్డిటికి సంబంధించి మనకు అడుగుతున్నారు. వీటికి బీఎస్సీ ఫిజిక్స్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అండ్ అలానే టెక్నికల్ అసెస్మెంట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 35 years, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే 30 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 years వరకు మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకోవడం జరుగుతుంది. ఇనీషియల్ క్యాండిడేట్స్ని 5 years వరకు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు అండ్ అలానే ఇంకొక 5 years వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ శాలరీకి సంబంధించి మనం చూసినట్లయితే పర్ మంత్ మనకి 28,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్, ఈ నోటిఫికేషన్ చివరిలోనే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది.
సో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎక్స్పీరియన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్కాన్ చేసి మనమైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఈ జాబ్కి మనము 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఈ ఫీజు అనేది ఆర్టీజీఎస్ ద్వారాగా లేదా నెఫ్ట్ ద్వారాగా మనమైతే పే చేయొచ్చు. ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్ 411026318000, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0000691 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫీజ్ పేమెంట్ చేసిన డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలానే అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో 23rd of February 2024 లోపు అయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసి స్కాన్ చేసి మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారాగా డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారాగా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.